ఇప్పుడులాగా శ్రమ పడి వేలన్న ఎస్పీ గారిని బతిలాడితే సౌండ్ కొంచెం తక్కువ చేసి వేణారెడ్డి గారే దగ్గరుండి చెప్తేనే డీజే పెట్టండి లేకపోతే లేదనంటే తెచ్చినాం. అందరూ సంతోషంగా మన జాతి కోసం అన్న ఎంత శ్రమ తీసుకుంటే అంత శ్రమ. మన బ్యాటరీ తీసుకురా. కెమెరా లైటింగ్ దయచేసి అన్న వేణన్న గారికి సంవత్సరానికి ఒకసారి తీసుకోవాల్సిన పండుగన ఇది 3వ సంవత్సరం ముచ్చటగా బ్రహ్మాండంగా దాదాపు 170 కుటుంబాలతోటి ఈరోజు తీర్చి పండుగ చేసుకుంటున్నాం అన్న. ఇది సూర్యాపేట గ్రామీణ పట్టణ ప్రాంతాలు లేకుండే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేదన్న. ఈ రోజు రోజుకు మా కుటుంబాలు పెరిగి సూర్యాపేటలో జీవనం సాగిస్తున్నందుకు అన్న ఈ తీర్చి పండుగ మా పిల్లలు కూడా మర్చిపోతారనే ఉద్దేశంగా ఈరోజు మేము సూర్యాపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి కంటిన్యూషన్ తీర్చి పండుగ చేస్తున్నాం అన్న. తీర్చి పండుగ సందర్భంగా మన 16వ వార్డులో ఉండబడిన ఈ తిరుమల నగర్ ప్రాంతంలో ఉండబడిన ముత్యాలమ్మ గుడి దగ్గర ఈరోజు బ్రహ్మాండంగా గిరిజన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమంలో అక్కలకు అమ్మలకు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. తీజ్ పండుగ శ్రావణ మాసంలో ఏదో రాఖీ పౌర్ణమి రోజున ప్రారంభమై 9 రోజులు గోకులాష్టమి తెల్లారి దీని నిమజ్జన కార్యక్రమం జరుపుకోవడం ఒక ఆనవాయితీగా గతంలో పూర్వకాలం నుంచి కూడా గిరిజన తండాలలో ఇది ఆనవాయితీగా యువతులు పెళ్లి కాని యువతులు దీంట్లో ఒక గంపలో పుట్టమట్టి తెచ్చి దాంట్లో కొన్ని గోధుమలు చల్లి రోజువారీ కూడా వాటికి 3 పూటలు కూడా నీళ్లు పోస్తూ నృత్యాలు పాటలతోటి నృత్యాలు చేస్తూ నీళ్లు పోస్తూ 9 రోజులు దీన్ని దిగ్విజయంగా భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలతోటి ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకునే మహిళలు. ఇది 3వ సంవత్సరం సూర్యాపేట మున్సిపాలిటీ పట్టణ పరిధిలో. ఇది తీసి ఒకటి గిరిజన సాంప్రదాయాలకు గిరిజనులకు ఒక అందరికి కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇది చూసి కన్నుల పండుగగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ 170-180 కుటుంబాలు పాల్గొంటున్నట్టు మన సోదరులు రాజేష్ నాయక్ గారు, వీరన్ నాయక్ గారు, అంతా గారికి పెద్దలందరికీ కూడా నేను కూడా గతంలో ఈ కార్యక్రమంలో అటెండ్ అయినాను. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు వాస్తవంగా నీకు జ్వరంతో పడుకొని ఉంటుంది. ఇప్పుడే మన వీరన్న గారు అయితేంది, అజయ్ గారు అయితేంది, మన ఎండిఓ గారు అయితేంది, అందరూ వచ్చి నేను నాకు గారు వస్తే పడుకున్నాను లేపి నన్ను లేచి ఇట్లా
డీజే ప్రాబ్లం అవుతుంది అని చెప్తే పొద్దుగానే ఒకసారి చెప్పింటిని అంటే కొంచెం అస్పష్టత ఉండే. ఇప్పుడు సిఐ గారితో డిఎస్పీ గారితో ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని 1 గంట సేపట్లో ఈ కార్యక్రమంను కొద్దిగా ప్రశాంతంగా ముగించుకోవడానికి అవకాశం కల్పించారు పోలీసు వారు. ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ ఇదే స్ఫూర్తితోటి మళ్ళా రాబోయే సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున తీసి పండుగ విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద. ఒక్క గిరిజనులే కాదు, మీతో అండగా మేమందరం కూడా మీకు అండగా ఎల్లవేళలా ఉంటామని కూడా తెలియపరుస్తూ మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మా గిరిజనుల చేసి మమ్మల్ని అమ్మాయిలు గిరిజనులకు అది తెంపి పెద్ద మనుషులకు సాంప్రదాయంగా పెడతారు కాబట్టి ఆ రకంగా నెట్టుకోకుండా దయచేసి అందరూ కష్టపడి ఈరోజు ఆ గోధుమల్ని ఒక దేవునితో భావించి అది తెప్పి పెద్దరికంగా పెద్దవాళ్ళను గౌరవించే సాంప్రదాయం కాబట్టి అది మా అమ్మాయిలు నింపి మన వీణారెడ్డి గారికి ఇదేయాలని కోరుకుంటూ అట్లే మన పెద్దలందరినీ కూడా మహిళలు అమ్మాయిలకు అయిపోయిన తర్వాత చేసి ఆడవాళ్ళు అందరూ కూడా తీసుకొని మనం అందరూ మన వాళ్ళని గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం. డీజే థ్యాంక్ యూ వేణన్న. మమ్మల్ని మా డీజే పర్మిషన్ ఇచ్చి వేణన్న డీజే వచ్చి స్టార్ట్ చేయించలేక దయచేసి వెళ్ళొద్దు. దయచేసి వరుస క్రమంలో రండి, ఇబ్బంది పడకుండా దయచేసి వరుస క్రమంలో రండి. అయిపోయిన పక్క జరగాలి ప్లీజ్. దయచేసి అయిపోయిన జరగమ్మా, అయిపోయిన జరగాలి ప్లీజ్, అయిపోయిన జరగాలి. ఇటు చూడమ్మా మీరు రైట్. చూడ పాండన్న ఇటు చూడు. అది 50 దయచేసి ర్యాలీ స్టార్ట్ చేస్తా ఫోటో స్టేషన్